ది సినిమా 2 వచ్చినాయి కాబట్టి నాకు చిన్న డౌట్, చిన్నది కాదు పెద్ద డౌట్ అండ్ సీరియస్. అఫ్కోర్స్ ఇది యువర్ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి అడుగుతున్నాను. యూనివర్సిటీ నేను చూశాను, మనది బ్రహ్మాండం, స్కూల్ బ్రహ్మాండం, యూనివర్సిటీ బ్రహ్మాండం. నువ్వు కానీ నాన్న కానీ మొత్తం మీరు అందరూ చేస్తుంది బ్రహ్మాండంగా చేస్తున్నారు ఆ యూనివర్సిటీని. గర్వకారణం మొత్తానికి, మన రాష్ట్ర దేశానికే గర్వం అంత యూనివర్సిటీ. బాగుంది, ఎంతోమందికి మీరు ఫ్రీగా చెప్పిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎంత సర్వీస్ చేస్తున్నారు, డబ్బులు తీసుకున్న సర్వీస్ చేసేవి కూడా చాలా ఉన్నాయి. ఈ టైంలో నీకు పర్టికులర్గా ఎందుకో నీకు కానీ నాన్నకు కానీ ఈ మధ్యకాలంలో సినిమాలు సరిగ్గా ఆడతలేదు. మనం కాన్సన్ట్రేట్ చేసి ఎంతోమందికి చదువు చెప్పి చేస్తున్న వాళ్ళు మనం అనవసరంగా మళ్ళీ సినిమాలు తీయటం అవసరమా? అందులో ఇంత పెద్ద బర్డెన్ వేసుకొని నువ్వు చేస్తే టోటల్ ఫ్యామిలీకి కాకుండా నీకు అదేంటి కాలేజీకి కూడా ఎఫెక్ట్ అవుతుందో నాకు తెలియదు. కరెక్ట్, నువ్వు ఏం కష్టాలు పడుతున్నావు నాకు తెలియదు. బట్ నాకు ఐ వాజ్ వరీడ్ అనమాట. ఎప్పటికప్పుడు ఏదో సినిమాల కోసం ఇంటర్వ్యూ కోసం అడగటం కాదు, పర్సనల్గా అడుగుదాం అనుకున్నాను. బట్ లెట్ పబ్లిక్ ఆల్సోనో ఈ ఒక్కొక్కరు పడే కష్టాలు ఏంటో తెలుస్తుందని. ఇన్ని కష్టాలు పడితే రేపు ఎట్లా ఏదన్నా జరగకూడదు జరిగితే అందరం ఇబ్బందుల్లో పడతాం కదా అనేది నా ఫీలింగ్. వాజ్ మచ్ వరీడ్ అబౌట్ దట్. ఎందుకు చేసావు నువ్వు ఇట్లా? అంకిల్, మీరు అడిగింది వండర్ఫుల్ క్వశ్చన్. మోహన్ బాబు యూనివర్సిటీ ఈజ్ టుడే ఇండిపెండెంట్. మేము చేసే, నాకు కొన్ని బిజినెస్ వర్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా వైఫ్ చిన్నపిల్లల బట్టలు చేస్తారు, అది తను ఇండియాలో చేయదు. ఇండియాలో అతి తక్కువ, ఎవరైనా తెలిసిన వాళ్ళు అడిగితే వాళ్ళకి ఒకటో రెండో చేయడం తప్ప. షీఈ్ యాక్చువల్లీ ఫార్ స్మార్టర్ దెన్ మీ. తను విని వచ్చి ఇప్పుడు 14 దేశాల్లో ఉంది తన కంపెనీ. తన మెయిన్ హెడ్ క్వార్టర్స్ మిలాన్లో ఉంది. సో తను షీఈస్ డూయింగ్ గుడ్ ఫర్ హర్ సెల్ఫ్. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇండియాలో చేసి షీ సెండ్స్ ఇట్ టు ద వరల్డ్. 12 సంవత్సరాల కింద. అది కాకుండా ఇంకొక 2-3 బిజినెస్ వర్టికల్స్ ఉన్నాయి అంకుల్. నేను ఒక 5 సంవత్సరాల ముందు, కోవిడ్ తర్వాత, కోవిడ్లో 100 రూపాయలు సంపాదించే మా బిజినెస్లన్నీ 17 రూపాయలకి అయ్యింది అంకుల్. సో బేసిక్ సర్వైవల్ అనేది క్వశ్చన్, అంటే పునాదులు కదులుతాయి అంటారు చూడండి, అది వాస్ షేకెన్. దానికి ఫాలో అప్ మోసగాళ్ళ ఆడల. ఇట్ రియలీ షాక్ మీ. ఇంకా ఏంటి, విల్ ఇట్ బి దట్? దెన్ ఐ టుక్ అ కాన్షియస్ డెసిషన్. నాన్నగారు ఏమీ లేకుండా ఆయన కష్టంతో, ఆయన క్రమశిక్షణతో ఒక లెవెల్కి తీసుకొచ్చారు. కొడుగ్గా నేను దీన్ని 10 రెట్లు హైట్ తీసుకెళ్తేనే ఒక సమర్థుడిగా ఉంటాను నేను. ఏమీ లేని మా నాన్నగారు ఈ లెవెల్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. ఆ ప్లాట్ఫామ్ కానీ 10 రెట్లు ఎక్కువ వేయాలి. ఆయన ఇచ్చిన చదువుకు కానీ, ఆయన వేసిన బాటలో కానీ నేను చూసాను. దెన్ ఐ రియలైజ్డ్, ఇది ఫ్యామిలీ రన్ బిజినెస్. ఇట్ షుడ్ నాట్ బీ లైక్ దాట్. ఇంకా ప్రొఫెషనల్స్ రావాలి. అండ్ నాకు డీప్ ఇన్ మై హార్ట్ అంకిల్, నాకు ఎప్పుడు ఒక నటుడుగానే ఐఎమ్ వెరీ వెరీ ప్యాషనేట్ అంకిల్. నేను పుట్టినప్పటి నుంచి ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్. కానీ నేను అంత అందంగా ఉండేవాడిని కాదు చిన్నప్పుడు కూడా. ఇప్పుడు పెద్ద అందగాడిని ఏం కాదు నేను. అండ్ నేను దేవుడిని ఒకటే అడిగేవాడిని, నాకు యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వండి, ఐ వర్క్ హార్డ్, నేను కాపాడుకుంటాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని. అండ్ దేవుడు నాకు వరం ఇచ్చాడు. నటుడుగా నేను ఐ వాంట్, దట్స్ వాట్, నేను ఈ జన్మెత్తింది నటుడుగానే ఉండాలి అనేది. మిగతావన్నీ నాన్నగారు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్. నాకు యూనివర్సిటీ, నాకు ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నాకు బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్. నాకు ఎలాగా సడన్ ఫిల్మ్స్ ఎలాగ నేను ప్రొడక్షన్లో కానీ యాక్టింగ్లో కానీ ఎంత ఈజీగా వెళ్ళిపోతానో, రన్నింగ్ దట్ యూనివర్సిటీ ఆర్ స్కూల్స్ ఈజ్ ఈజీ ఫర్ మీ. అప్పుడు ఐ రీచ్డ్ అవుట్ టు ప్రొఫెషనల్స్ అండ్ వాళ్ళని వచ్చి మా ఎంటైర్ ఆర్గనైజేషన్ని మార్చండి. విష్ణు సరే ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఇయర్స్ ఉంటాడు, దాని తర్వాత ఏంటి, ఈ యూనివర్సిటీ అనేది నలందా లాగా, యూనివర్సిటీ ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్ లాగా ఉండిపోవాలి. సో చిరస్థాయిగా ఉండాలంటే ఇప్పుడు ఐ లుక్ ఎట్ కార్పొరేట్ కంపెనీస్, డిజ్నీ ఆర్ రిలయన్స్ ఆర్ టాటా. మీకు ఓనర్ ఎవరో తెలియదు. రిలయన్స్ ఆఫ్ కోర్స్ ఫేస్ ఆఫ్ రిలయన్స్ ఇస్ అంబానీ గారు. బట్ టాటా, మీకు రతన్ టాటా గారు పోయారు. ఇప్పుడు హూజ్ ద ఓనర్ ఆఫ్ టాటా? నోబడీ నోస్. బట్ దట్ ఆర్గనైజేషన్ టాటా అన్న కంపెనీ పేరు చెప్తే రెస్పెక్ట్ఫుల్. యూ డోంట్ నో హూ ద ఓనర్ ఇస్. సో దట్ ఈస్ హౌ
ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ఇస్ డన్ అంకల్. ఐ లవ్ యాక్టింగ్. 2 పడవల్లో చేసేటప్పుడు ఐఎమ్ నాట్ గివింగ్ మై 100% టు బోత్ ద థింగ్స్. సో స్ట్రీమ్ లైన్ అండ్ టెల్ మీ హౌ టు డూ ఇట్, ఎలా చేయాలో మీరు నాకు అడ్వైజ్ ఇవ్వండి. సో వాళ్ళు వచ్చారు, వాళ్ళు ప్రొఫెషనల్గా రన్ చేస్తున్నారు అండ్ అడ్వైజరీ బోర్డులో మేమందరం ఉన్నాం. బట్ నాన్నగారి విజన్, ఆ విజన్ ఇంటాక్ట్గా ఉండాలి. సో దట్ ఈస్ హౌ నేర్చుకుంటున్నాం అంకల్. అండ్ ఐ థింక్ టుడే రిలేటివ్లీ నేను కన్నప్ప షూట్ చేసేటప్పుడు టీం కూడా దొరకడం అదృష్టం. నా బెస్ట్ ఫ్రెండ్ విజయ్, మీకు తెలుసు, అతనే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చూస్తున్నాడు. నాకు అన్నలాగా ఒక ఆయన వినయ్ మహేశ్వరి గారు, ఆయనే ఇప్పుడు మొత్తం మా ఫ్యామిలీ ఆఫీస్ అంతా రన్ చేసేది ఆయన. సో ఇలా వీళ్ళు వచ్చి దే టేకెన్ ద బర్డన్ ఆఫ్ మీ. ఒక నటుడుగా, ఒక క్రియేటివ్ పర్సన్గా ఐఎమ్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ మోర్ నౌ. సో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ మీరు అడిగిన దానికి, కన్నప్ప ఇస్ అన్ ఎంటర్టైన్మెంట్ వర్టికల్, ఎడ్యుకేషన్ వర్టికల్, అదర్ వర్టికల్స్ ఉన్నాయి. ఆ వాటికి వీటికి సంబంధం లేదు. దే హ్యావ్ ద డిఫరెంట్ బాసెస్. It will not affect each vertical, will not affect the affect other it. vertical. No. Anything happens to the other vertical, this will not affect. Nothing. You're sure about that? 100%. Okay, good. అట్లా ఉంటే బాగుంది. Only thing I have to be careful is being చాలా డిసిప్లిన్డ్గా ఉండాలి అంకల్. దాన్ని మర్జ్ చేయకుండా, ఇట్స్ అ వెరీ థిన్ లైన్. అది వెరీ థిన్ లైన్ని మేనేజ్ చేయడమే దానికి డిసిప్లిన్ కావాలి. ఆల్ సెడ్ అండ్ డన్, ఇట్స్ ఎ ఫ్యామిలీ, టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ యూనిట్ కాబట్టి తెలియకుండా ఒకదానికి ఒకటి థిన్, యాజ్ యూ సెడ్, ఇట్ ఇస్ థిన్ లైన్. సో అక్కడదక్కడ అవుతానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఒక ఎఫెక్ట్ వస్తే డెఫినెట్గా. అందుకే ఇప్పుడు అంటే సైజ్ పెరిగేసరికి యాక్చువల్గా నేను ఈరోజు నా సంస్థలో డబ్బులు ఖర్చు పెట్టాలన్నా కూడా నేను ఓచర్ పైన సంతకం పెట్టాలి. తప్పదు. సో అయినా ఒకటే అన్నారు వచ్చిన వాళ్ళందరూ, ఆడిటర్స్ వీళ్ళందరూ, మీరు అనుకున్నట్టు మొత్తం రెడీ చేస్తాం కానీ మేము చెప్పిన బాటలో మీరు డిసిప్లిన్డ్గా ఉండాలి ఫైనాన్స్ వరకు అన్నారు. సరే, ఓకే. అసలు జలసీలు గట్ట కూడా ఉండవా మనోజ్? మామూలుగా అన్నతోనేమో అన్ని సొంత సినిమాలు చేస్తున్నారు, నాతో ఎందుకు చేయరని మీ ఫాదర్తో ఎప్పుడు నువ్వు లేదు, ఆయనతోనే చేసుకోండి అని చెప్పి సజెషన్ చేస్తుంటాను. నువ్వే ఇస్తావా? నేను ఆయనతోనే చేసుకుని నేను బయట చేసుకుని చేస్తుంటాను అని చెప్తుంటాను ఎప్పుడు. నేను అలాగే కృష్ణార్జున్, చంద్రముఖి హిట్ అయిన వెంటనే పి వాసు గారు చంద్రముఖి సూపర్ హిట్, ఇమీడియట్ గా ఆయన డేట్స్ మనకు ఉన్నింది. కృష్ణ అర్జున, నాగార్జున గారు అన్న చేశారు కదా. అవును. సో అది నేను చేయాల్సింది, ముందు నరేట్ చేశారు, అది చేశారు. దీన్ని అప్పటికి నేను మీకు తెలుసా మీద లోపల పడిపోయి ఉన్నాం స్క్రిప్ట్ టీం మీద. సో ఇంత బడ్జెట్, నువ్వు ఏదో 3 కోట్లలో సినిమా చేస్తా అన్నావు, ఇంత పెట్టి మనం చేద్దాం, నాగార్జున గారిని పెడదాం అని. అసలు నాకు కాంబో నచ్చింది, నేను నాగార్జున గారితో చేస్తే సూపర్ హిట్ కొట్టాలి అండ్ నాకు నచ్చిన స్క్రిప్ట్ చేసుకోవాలి. అంతేగాని నేను పివాస్ గారి కాళ్ళకు దండం పెట్టి, సార్ ఎక్సలెంట్ స్క్రిప్ట్, చాలా బాగుంది, నేను క్యారీ చేయలేనేమో సార్ దీన్ని అని చెప్పి, అప్పుడు అందులో అంటే ఓకే రా, నువ్వు చేయకపోతే పో, దీన్ని చూడు ఎలా తీస్తావు అని చెప్పి తర్వాత తీశారు అది. సో అలాగే నేను ఎప్పుడు ఏదొచ్చినా అంత వీరుపోట్ల గారు నాతో బిందాస్ 2 తీద్దాం అని వచ్చారు. అప్పుడు నేను పోటుగాడు ఊకొడతారు, మిస్టర్ నోకియా ఊకొడతారు, పోటుగాడు సార్ వచ్చినప్పుడు స్క్రిప్ట్ ఎదిరిపోయింది. కాకపోతే అప్పుడు నేను సజెస్ట్ చేసి, లేదు ఐ థింక్ మై బ్రదర్ షుడ్ గెట్ అ బెటర్ ఇది అని చెప్పి ఆయన్ని అక్కడికి పంపించాను. దూసుకెళ్తా అని వీరుపోట్ల అన్నని అక్కడికి పంపించాను. అన్న అక్కడ చేయండి, ఒక సినిమా అక్కడ చేసేయండి, మై బ్రదర్ నీడ్స్ ఎ హెడ్, డూ ఇట్ దేర్ అండ్ లెట్స్ డూ ఇట్ అని నేను పంపించింది. చాలా చేశాను అప్పుడు. కృష్ణవంశీ గారిని నేను వీరబ్బాని ఫస్ట్ నుంచి, అన్న నేను కలవాలని చెప్పి వెళ్ళిపోయి ఒకసారి వాళ్ళిద్దరు సినిమా చేయాల్సింది, ఏదో దానివల్ల సినిమా అది ఆగిందని తెలియగానే పరిగెత్తుకుని కృష్ణవంశీ గారు చేస్తున్నారని తెలియగానే ఒక ఆఫీస్లో అందరూ ఒకే ఆఫీస్లో ఉండేవాళ్ళం. నా ఆఫీస్ రూమ్ ఖాళీ చేసి కృష్ణవంశీ గారికి ఇచ్చాను. నేను తీసి నేను నా డిక్కీలో పెట్టుకొని, నేను మీకు తెలుసా అంటే నేను, అజయ్ శాస్త్రి డైరెక్టర్ గారు, నవీను, అప్పుడు సాయిధరం తేజ్ గారు బాగా వచ్చేటోళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళం. సో మాది ఆ సినిమా ఆఫీస్ అంతా గరాజులో చేసుకునేవాళ్ళం. లోపల వచ్చేసి కృష్ణవంశీ గారు, తర్వాత వైవి చౌదరి గారు, వాళ్ళంతా ఆ సినిమా లోపల తిరిగేది అనమాట. మేమంతా బ్యాచ్ బయట మాకు క్యాంటీన్ ఉండేది, అక్కడే కూర్చొని ఆ క్యాంటీన్లో రాసుకోవడం, అక్కడే తినేటోళ్ళం. మా కార్ డిక్కీలే మాకు బీరువాళ్ళు అనమాట. సో అలా చేసింది మీకు తెలుసా. సో అప్పుడు ఆగిపోయి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి, బాగా గుర్తుంది, కృష్ణవంశీ అన్నని కూడా అడగచ్చు మీరు, ఐ థింక్ దర్గా డౌన్లో ఫిల్మ్ నగర్లో వెళ్ళి నేను అన్న కలవాలని అంటే, సరే నాతో సినిమా అనుకొని వచ్చారు. వెళ్ళిపోయి చేతిలో పెట్టుకుని కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నా.
అన్న కాలనుకో అన్న అని చేతులు పట్టుకొని మీరు మా అన్నతో సినిమా అనగానే ఎక్సైట్ అయ్యాను, మీలాంటి పడితే బాగుంటుంది, ఒక సినిమా అన్నతో చేసేయండి అన్న. లేదు నాకు ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, లేదు అవి మీరు పట్టించుకోకుండా నేను ఉంటాను, నేను దగ్గర ఉంటాను, మీతో ఏది రాకుండా చూసుకుంటారు. బట్ దెన్ అగైన్ ఇట్ డెంట్ వర్క్ అవుట్. సో ఆల్వేస్ విష్డ్ వెల్ ఫర్ హిమ్ ఆర్ ద ఫ్యామిలీ అండి. సో హౌ డు యూ కామెంట్ యువర్ బ్రదర్ విష్ణుని యాజ్ అన్ యాక్టర్గా నువ్వు చూడాలంటే? ఇప్పుడు కన్నప్ప వస్తుంది అండ్ ఒక యాక్టర్గా కన్నప్ప ఇస్ బీయింగ్ మేడ్ అన్ ఏ వెరీ హ్యూజ్ స్కేల్. ఫాదర్ కూడా నాతో చెప్తుండే. నేను యాక్టర్గా ఐఎమ్ నో వన్ టు జడ్జ్ ఎనీ అదర్ యాక్టర్స్ అండి. సో ఐఎమ్ నాట్ ఎ గుడ్ జడ్జ్. ఎక్కడో నువ్వు రిజర్వ్ చేసుకుంటున్నావు అని అనిపించింది నీ ఒపీనియన్. బట్ స్టిల్ ఓకే, బట్ స్టిల్ ఓకే. బట్ వాట్ ఈస్ ది ట్రైట్ ఆర్ ద థింగ్ నువ్వు నాన్నగారి దగ్గర నుంచి ఒక మోహన్ బాబు గారు లాంటి ఒక బిగ్గెస్ట్ పర్సన్, ప్రొడ్యూసర్, హీరో, ఎవ్రీథింగ్ యూనో, ఆయన దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్న ప్రత్యేకమైనది ఏదైనా ఉందా? డిసిప్లిన్ అండి. అంటే ఎప్పటికీ పోరాడుతుంటాను ఆ డిసిప్లిన్ తెచ్చుకునేదానికి. ఇట్స్ నాట్ ఈజీ టు బీ యాజ్ డిసిప్లిన్ యాజ్ హిమ్, అది ఇంపాసిబుల్. బట్ ఎంతో కొంత ఐ అడ్మైర్ దట్. అండ్ ప్రతిరోజు ఒక పోరాటం ఏంటంటే అంత డిసిప్లిన్ అయ్యేదానికి ప్రయత్నిస్తూనే ఉంటాను ఇప్పుడు. దట్ ఈస్ వన్ థింగ్. ఓకే. ఏ మగాడికైనా జీవితంలో 2 పాయింట్లు, ఒకటి అమ్మ, 2 భార్య. వీళ్ళిద్దరి మీద కామెంట్ చేయాలంటే వాట్ విల్ యూ కామెంట్? అంటే హూ సపోర్టెడ్ యూ ఇమోషనల్లీ మోర్ అండ్ షెల్టర్డ్ యూ మోర్, టుక్ యూ ఇన్సైడ్ మోర్? తల్లి తర్వాతే కదండి ఎవరైనా. Right. ఆ క్వశ్చన్ ఆన్సర్ తల్లి అంతేనా? ఇది తల్లి తర్వాత భార్య అండి ఎప్పటికైనా. ఎందుకంటే తన అందరిని వదులుకొని వచ్చి మనల్ని నమ్ముకొని తను మనమే జీవితం అనుకుని వచ్చారు. సో బట్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ మొత్తం జర్నీలో నాకు ఇద్దరు మేజర్ సపోర్ట్ అండి నాకు. అండ్ నాకు 2 అమ్మలు, మా అక్క కూడా నాకు అమ్మలాగే. సో తను మోర్ మదర్స్ అనమాట. మోర్ కన్సర్న్ చూపిస్తుంది నీ మీద కదా. సో ఇన్ దట్ వే ఐఎమ్ లక్కీ. ఎస్. నీ గురించి బాంబే నుంచి కూడా వచ్చేసి No. ఇట్ వాస్ సచ్ ఏ వెరీ టచింగ్ మూమెంట్ ఆ టైంలో. అవునండి. తను అక్కడి నుంచి డైరెక్ట్ గా రావడం, ఇట్ ఫెల్ట్ లైక్ ఎ ఫిల్మ్, అవును. ఇమోషనల్ సెంటిమెంట్ ఫిల్మ్ లాగా అవును. అనిపించింది.